ఫీజు తగ్గింపట నిజంగానే ఎవరు చేసిరో కానీ రూ. 1000 పెడతారు అవ్వ టెట్ ఫీజు రూ. 1000 పెట్టిరు డిఎస్సి కోసం అని టెట్ వేసిరు టెట్ ఫీజు రూ. 1000 డిఎస్సి ఫీజు రూ. 1000 రూ. 2000 వాడు ఈడ తెచ్చి కట్టాలి ఇప్పుడు 2 పేపర్లు రాసేటోడు ఈడ 2000 కట్టాలి అక్కడ పోయి మళ్ళీ 2000 కట్టాలి ఈ ఫీజులకే పోతున్నాయి ఆయన 4000 5000 6000 ఫీజులు కట్టినాక ఆయన తిండి ఏంది ఆయన కోచింగ్ ఏంది లేకుంటే ఆయన పోయి కూర్చుంటే రూమ్ ఖర్చు ఏంది పుస్తకాల ఖర్చు ఏంది ఎన్ని ఉంటాయి ఖర్చులు ఇప్పటికే చాలా రోజులు అయ్యాక ఇవన్నీ పెట్టుకోవాలంటే ఇందుకే అంటే చాలామంది డ్రాప్ అయిపోతారు అంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించడంగానో ఇంకే రకంగానో అంటే రెగ్యులర్గా ఇయర్లీ ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు ఎందుకంటే ఇయర్ మిస్ అయింది నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు నేను చూస్తా ఇఫ్ రాలేదు వేరే చూసుకుంటాడు కానీ అది ఎప్పుడు పడుతుందో తెలియదు ఎప్పుడు వేస్తారో తెలియదు ఏమవుతుందో తెలియదు అట్లా ఆకాశంలో చీకట్లా పోకుండా ఎన్ని రోజులు అని చూసుకుంటూ వస్తారు వాడి ఇంటికాడ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించాలి వాళ్ళ అమ్మ నాయనలు ఎట్లకెళ్ళి తెచ్చి పెడతారు లేకుంటే వీని మీద ఇంకేమో బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీని ప్రాబ్లమ్స్ ఇంకుంటాయి సరే నిజంగా జాబ్ క్యాలెండర్ అనేది మస్ట్ అండి ఖచ్చితంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకెవరో సంథింగ్ ఉంటారు వాళ్ళకి ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో తెలియకపోతే వాళ్ళు జనాలు తిరుగుతారా లేదు ఇప్పుడే పెడతాం లేకుంటే 6 ఏళ్ళకి పెడతాం 10 ఏళ్ళకి పెడతాం అంటే వాళ్ళు ఊకుంటారా వాళ్ళ ఎలక్షన్లు మాత్రం 5 ఏళ్ళ టైంకు జరగాలి మరి వీళ్ళకి కూడా జాబ్ క్యాలెండర్లు కూడా అట్లే కావాలి చదువుతారు 15 ఏళ్ళు చదువుతారు 17 ఏళ్ళు చదువుతారు చదివిన తర్వాత ఖచ్చితంగా ఫలానా నోటిఫికేషన్ వస్తుంది ఏదైనా వస్తుంది అంటే దాని మీద కూర్చుంటారు లేదు అది రాదు అంటే ఆల్టర్నేట్ ఇంకేమన్నా చూసుకుంటారు స్వయం పాస్ చేసుకుంటాడు లేకుంటే ఇంకే ఫీల్డ్ కానీ వెళ్తాడు ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్తాడు 1,00,000 ఉంటే ఇక్కడనే వెళ్ళిపోతారు సరే అవన్నీ లేకుండా ఇట్లా చేయడం అనేది జాబ్ క్యాలెండర్ అనేది మస్ట్ నిజంగా చాలామందికి దానివల్ల బెనిఫిట్ అవుతుంది ఇంకా ఈ టెట్ ఫీజు చూడండి పాత రుసుమే కంటిన్యూ అంట తగ్గించే యోచనలో ప్రభుత్వం అధికారులను ఆరాధించిన సీఎంఓ నిరుద్యోగుల నిరసనతో సర్కార్ చర్యలు ఎన్నికల వేళ యువతపై కాంగ్రెస్ ఫోకస్ అని చెప్పారు గతంలో టెట్ పేపర్కు 200 ఉంటే దాన్ని రూ. 1000 పెంచారట 2 పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో 300 ఉంటే దాన్ని 2000 పెంచారు పెంచుతారు అడ్డగోలుగా పెంచుకుంటూ పోతే ఎట్లయితుంది దీంతో నిరసన వ్యక్తం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెలియందట మరి ఆయనకు తెలియకుండానే ఇది జరిగింది అని వీళ్ళైతే చెప్తున్నారు అధికారుల స్థాయిలోనే అది చేసిర్రు నాకు అంటే సీఎంకు తెలియకుండానే అది చేసిర్రు అని ఒక న్యూస్ అయితే పబ్లిష్ అయింది దాంతో ఇమీడియట్గా నివేదిక ఇవ్వాలి అధికారులను ఆదేశించారట పాత ఫీజే కంటిన్యూ చేయాలని చెప్పారంట దాంతో తగ్గించే యోచనలో ఉన్నట్టు అంటే దీనివల్ల ఏమవుతుందంటే అంటే గవర్నెన్స్ మీద పట్టు లేకుండా పోయింది సీఎంకి అనే సిగ్నల్స్ బయటకు పోతాయి కాబట్టి చిన్న ఇష్యూలను కూడా సరే ఇప్పుడిప్పుడే వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు మనం అన్నికి ఏం లేదు కానీ కాకపోతే దీనివల్ల బయటికి పబ్లిసిటీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అంటే కనీసం గవర్నెన్స్ మీద కూడా పట్టు లేకుండా పోయింది సీఎంకి అనేది కాబట్టి ఏ నిర్ణయమైనా బయటికి జనాల్లో ఎఫెక్ట్ వచ్చేటువంటి ఏ నిర్ణయమైనా కానీ సీఎం కనీసం ఆయన చూసే అవకాశం లేకుండా తీరిక లేకుండా కనీసం ఎవరినైనా దాని మీద పెట్టి ఖచ్చితంగా నివేదికలు తెచ్చుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు సరే ఈ దృష్టిలో ఇటువంటివి అవుతాయి కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది మొత్తానికి ఇక ఎలక్షన్లు కూడా వచ్చినాయి కాబట్టి ఫీజు తగ్గించే తర్వాతే అప్లికేషన్స్ ఓకే మొత్తానికైతే ఈ అప్లికేషన్ల ఫీజు తగ్గించిన తర్వాతనే అప్లికేషన్స్ మళ్ళీ తీసుకోవాలి మరి ఆల్రెడీ అయిందో మరి స్టార్ట్ అయిందో లేదో మరి వెంటనే టెట్ ఫీజు తగ్గించాలి తగ్గించిన తర్వాతనే అప్లికేషన్లు స్వీకరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళది ఆ డిమాండ్ కరెక్టే దానికి జిందగీ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా